నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. మొత్తానికి తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. తాత్కాలిక ఎన్నికల షెడ్యూల్ని తెలంగాణ రాష్ట్ర సీఈఓ కార్యాలయం ప్రకటించింది. నవంబర్ 12న నోటిఫికేషన్ ప్రకటిస్తారు. 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 22న తుది అభ్యర్థుల జాబితా ఫారం 7A అనమాట, అది ప్రకటిస్తారు. అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7న 11న ఫలితాలు ప్రకటిస్తారు. ఇది టెంటేటివ్ షెడ్యూల్ మాత్రమే. ఒకరోజు అటు ఇటుగా మళ్ళీ మార్పులు చేర్పులు ఉండే సూచన ఉన్నట్టుగా తెలుస్తుంది. సో గ్రౌండ్ క్లియర్, క్లౌడ్స్ క్లియర్. ఇప్పుడు పొత్తులు తెర మీదకి వచ్చేస్తాయి అన్నమాట. కొత్త డెవలప్మెంట్స్ ఏంటంటే జనసేన కూడా తెలంగాణలో కంటెస్ట్ చేయబోతోంది. బీజేపీ అలయన్స్తో చేస్తుందా, ఒంటరిగా చేస్తుందా, టీడీపీతో అవగాహనతో చేస్తుందా అనే దాని మీద క్లారిటీ రావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆయన నేరుగా సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారికి సంఘీభావం ప్రకటించి బయటకు వచ్చి పొత్తు ప్రకటన చేశారు, తెలుగుదేశంతో కలిసి ఎత్తున్నాను. సో అదే ఫార్ములా మరి ఇక్కడ కూడా వర్కౌట్ అవ్వాలి. ఈ విషయం మీద, ఆంధ్రప్రదేశ్ విషయం మీద అయితే బీజేపీ నాయకత్వాన్ని ఆయన సంప్రదిస్తానని కూడా చెప్పారు. ఆల్రెడీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో 35 సీట్లు కంటెస్ట్ చేస్తున్నారు. ఆన్ ఈజ్ ఓన్ కంటెస్ట్ చేస్తున్నారా జనసేనగా, లేకపోతే బీజేపీ అలయన్స్గా కంటెస్ట్ చేస్తున్నారా? అంటే బీజేపీ అయితే మొత్తం స్థానాలు కంటెస్ట్ చేయాలని చూస్తుంది. 119 చేస్తారు. సో ఒక అలయన్స్లో ఒక 35 పోతే 120లో 35 పోతే 85 స్థానాల్లో బీజేపీ కంటెస్ట్ చేస్తుందా అంటే ఇంత స్పెక్యులేషనే. జనసేన ఎక్కడెక్కడ బలంగా ఉంది, అలాగే బీజేపీ ఎక్కడెక్కడ బలంగా ఉందని ముందర వాళ్ళు ఒక అంచనాకు రావాలి. ఒక మీటింగ్ సమన్వయ కమిటీ ఉంటుంది. దానికి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల వ్యవహారాలకు సంబంధించి బండి సంజయ్ గారు చాలా కీలకమైన రోల్ ప్లే చేయబోతున్నారని మాత్రం మనకి స్పష్టమైన సమాచారం. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎలివేట్ అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నుంచి కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎలివేట్ అయిన తర్వాత ఆయనకి 4-5 రాష్ట్రాల కీలక బాధ్యతలు అప్పచెప్పారు తెలంగాణతో పాటు. ఆంధ్ర అందులో లేదు, కానీ తెలంగాణ ఎన్నికలైన తర్వాత ఆయన ఆంధ్ర మీద కూడా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ బండి సంజయ్ గారు వస్తే అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోనూ అడ్వాంటేజ్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే పవన్ కళ్యాణ్ పవర్కి బండి సంజయ్ ఫైర్ తోడైంది అనుకుంటే అగ్నికి వాయువు తోడైనట్టు అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో భావిస్తున్నారు. ఇక తెలంగాణకు వద్దాం. తెలంగాణలో 35 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. ఉత్తర తెలంగాణలో ఒక 20 సీట్లు, దక్షిణ తెలంగాణలో 15 సీట్లని ఒక ప్రాథమికమైన అంచనా. అది అట్లుంచితే కాంగ్రెస్ దక్షిణ తెలంగాణలో బ్రహ్మాండంగా పుంజుకుందని వాళ్ళ భుజాలు చరుచుకొని చెబుతున్నారు. ఉత్తర తెలంగాణలో దాని ప్రభావం లేదని. మరోపక్క భారతీయ జనతా పార్టీ ఉత్తర తెలంగాణలో బ్రహ్మాండంగా పుంజుకుంది, దక్షిణ తెలంగాణలో కొంత వెనకబడి ఉందని. మరి బీఆర్ఎస్ ఆల్రెడీ 2 సార్లు అధికారంలో ఉంది, 3వ సారి అధికారం చేపట్టాలని వీళ్ళు అవుతున్న బీఆర్ఎస్ ఖాళీగా కూర్చుంటుందా? వాళ్ళైతే 90+ అంటున్నారు. అంటే ఎలాగూ 10 సీట్లు ఎంఐఎం, అంటే అందులో 7 ఎంఐఎం, ఒక 3 ఇండిపెండెంట్లు గనక వదిలేస్తే మిగిలిన 119లో ఆ 10 తీసేయండి, తీసేస్తే 110 లేదా 109 సీట్లు బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. ఓవైసీ గారు ఏమన్నారు? తాము పోటీ లేని చోట బీఆర్ఎస్కి మరి అవకాశం ఇస్తాం, అదే వాళ్ళకి మద్దతు ఇస్తామని ఆయన అంటే డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారని కొందరు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే ఆయన 30 సీట్లలో మేము పోటీకి నిలబడతామని కూడా అన్నారు. ఎవరు? ఓవైసీ గారు. అంటే 120లో 30 పోతే ఎంత? 90 అంటే 89లో బీఆర్ఎస్ నుంచి ఉంటుంది అనమాట. బీఆర్ఎస్కి వాళ్ళు సపోర్ట్ చేస్తారనమాట. మరి బీజేపీ 30 అటు పోతే బీజేపీ కూడా ఇంచుమించు, అంటే జనసేనకి పోతే మరి బీజేపీ కూడా ఇంచుమించు 85 సీట్లు లో పోటీ చేసే అవకాశం ఉంది ఒకవేళ అలయన్స్ ఉంటే. ఈ అలయన్స్లో టీడీపీ కూడా వచ్చి చేరింది అనుకోండి, టీడీపీకి 10వ పరకో ఇవ్వాలి కాబట్టి. ఎందుకంటే వాళ్ళు అంటుంటారు కదా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మేము 10వ పరకో జనసేనకి అక్కడ ఇస్తామని. ఇవాళ తెలంగాణ టీడీపీకి ఉన్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో బలం పుంజుకోలేకపోయింది కాబట్టి 2014 తర్వాత, అండ్ చేసిన ఎక్స్పెరిమెంట్ 2018లో చేసిన ఎక్స్పెరిమెంట్ ఎవరితోటి? కాంగ్రెస్తో కలిసి వెళ్ళడం ద్వారా పోగొట్టుకున్న పరువు ప్రతిష్టల్ని తిరిగి ఇనుమడింప చేసుకోవడానికి టీడీపీ విధాలా ప్రయత్నం చేస్తోంది. ఆయన్ని తీసుకొచ్చి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు నియమించారు, కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు గారిని. ఆయన కొంచెం క్రియాశీలకంగా లేరనే మాట వినిపిస్తోంది. వేసుకున్న కమిటీలో ప్రాబబుల్స్లో కూడా ఎక్కువ తన సామాజిక వర్గానికి చెందిన వారికే ఆయన అవకాశాలు ఇచ్చారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఒక పక్క కంబంపాటి రామ్మోహన్ రావు గారేమో అలిగేసి కొన్నాళ్ళ పాటు పార్టీకి రాలేదని కూడా అంటున్నారు. సరే, ఈ మధ్య ఏమన్నా సయోధ్య కుదిరిందేమో మనకు తెలియదు. సో తెలంగాణలో టీడీపీ, బీజేపీ, జనసేన కాంబినేషన్ ఉంటే కనీసం జనసేనకు ఒక 2 సీట్లు తెలంగాణలో గెలిచే అవకాశాలు ఉన్నట్టు వాళ్ళు భావిస్తున్నారు.
టీడీపీ అయితే కాన్ఫిడెంట్గా ఉంది. ఒక 20 సెగ్మెంట్స్లో వాళ్ళు ఇంపాక్ట్ చూపించగలమని. అంటే గెలుస్తారా లేకపోతే గెలుపు దాకా వచ్చి ఆగుతారా? ఎందుకంటే బీఆర్ఎస్ మాయాజాలం ముందు, కేసీఆర్ మాయాజాలం ముందు టీడీపీ ఏ మేరకు నిలబడగలదు, ఈ సందేహాలు అయితే ఉన్నాయి. సో ఈ క్రమంలో నెంబర్ గేమ్ అల్టిమేట్గా ఉంటుంది. అయితే గ్రౌండ్ రిపోర్ట్స్ ఏంటంటే కొన్ని చోట్ల బీఆర్ఎస్ 30 సీట్లకి మాత్రమే కన్ఫైన్ అయిపోతుంది, కాంగ్రెస్ పుంజుకుంటుంది. ఇఫ్ సచ్ ఈస్ ద కేస్, ఒక్కసారి మనం రేవంత్ రెడ్డి గారి మాటల్ని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఆయన ఏమన్నారు, ఒకసారి 80 సీట్లు పూర్తి స్థాయి మెజారిటీ వస్తే మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, అటు ఇటు జంప్ చేయరు, కానీ అయ్యా 40 దగ్గర 50 దగ్గర ఆగితే మాత్రం మా అనుమానాలు మాకున్నాయన్నారు. అందుకని ఆయన తన సొంత టీంకి టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వేరే ఓఎల్ఎక్స్ టీము పాత సామాన్ కింద ఆయన పరిగణించే సీనియర్ నాయకులు వీళ్ళకి టికెట్లు ఇస్తే వాళ్ళు ఎంత మేరకు నిలబడతారు, పైగా ఒకవేళ అధికారంలోకి వస్తే వాళ్ళ దగ్గర నుంచి అసమ్మతి బెడద ఎట్ట తట్టుకోవటం, ఆయన ఈక్వేషన్స్ ఆయనకున్నాయి. సరే, ఇంకో ఆరోపణ లేకపోతే అబ్జర్వేషనో మరి ప్రతిపాదన వినిపిస్తుంది. ఏమని, ఆయనకి లోపాయికారిగా తెలుగుదేశం చీఫ్ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి బెంగలేదు, ఒకవేళ ఆంధ్రాని అనుకున్న దక్షిణ తెలంగాణ నియోజకవర్గాల్లో తెలుగుదేశం నుంచి అంతర్గతంగా ఒక సపోర్ట్ తీసుకోవచ్చు, తెలుగుదేశం క్యాడర్స్ తనకు ఓట్ చేసేట్టుగా, అంటే ఒక అవగాహనతోటి, అలిఖిత అవగాహన, అంటే అన్రిటన్ అగ్రిమెంట్ ప్రకారం, అండర్స్టాండింగ్ ప్రకారం చేసుకోవచ్చు అనేది ఆయన వ్యూహం. ఇప్పటికే ఆయనతోటి విభేదించిన సునీల్ కనుగోలు తాను చెప్పిన అభ్యర్థులు కాకుండా తన మీద ఒత్తిడి తెస్తున్నారు రేవంత్ రెడ్డి అంటూ ఆయన కొంచెం దూరంగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో అడ్వైజర్, కాంగ్రెస్ పార్టీ అడ్వైజర్, కర్ణాటకలో కూడా ఆయన పనిచేశారు కాంగ్రెస్ కోసం, ఇక్కడ పనిచేస్తున్నారు. వాస్తవంగా ఆయన టీడీపీకి పనిచేయాల్సింది చివరి నిమిషంలో రేవంత్ రెడ్డి గారి కోసం, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గెలిపించడం కోసం ఆయన పనిచేస్తానికి ఒప్పుకున్నారని. కానీ లిస్టులో చివర్ల పేర్లు మారుస్తున్నారని. వాస్తవంగా తుక్కుగూడ విజయభేరి సభ తర్వాత కాంగ్రెస్లో కాన్ఫిడెన్స్ మామూలుగా వినబడించలా. అసలు ఇంకేం లేదు, రేపు పొద్దున వచ్చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, జానారెడ్డి గారు హోంమంత్రి అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. ఇక్కడ బీసీ నాయకత్వం ఇక్కడ చాలా బలంగా రేవంత్ రెడ్డి రాజకీయాన్ని కాంగ్రెస్లో అంతర్గతంగా వ్యతిరేకిస్తుంది. ఇక్కడ సీనియర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది కేసీఆర్ ప్రలోభాలకు లొంగి అటు వెళ్ళినప్పటికీ కూడా భట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళు పార్టీ లైన్కి కట్టుబడి ఉన్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తి ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే వాళ్ళు బాన్ కాంగ్రెస్. సరే, అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తుందా అంటే అక్కడ గెలిపించింది ఎవరు? శివకుమార్. ముఖ్యమంత్రి అయింది ఎవరు? సిద్ధరామయ్య. సో ఇక్కడ గెలిపించేది ఎవరు? ఇఫ్ అట్ ఆల్ జరిగితే, అంటే కాంగ్రెస్ ఒక 80 సీట్లతోటి వస్తే రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి ఎవరు? బీసీ దళిత సామాజిక వర్గాల నుంచి. కొత్త ప్రతిపాదన పైనకు వచ్చింది. మరి రేవంత్ రెడ్డి గొంతులో ఎలక్కాయ పడ్డట్టు కదా అది. సో ఆయన అభిప్రాయాలు, ఆయన నమ్మకాలు, అలాగే ఆయన అనుమానాలు ఆయనకున్నాయి. బట్ ఆయన మల్టిపుల్ ప్లాట్ఫామ్ నుంచి ఒకేసారి డిఫరెంట్ గేమ్స్ ఆడగల నేర్పరితనం ఆయనకుంది. కేసీఆర్కి చెమట్లు పట్టించాలంటే రేవంత్ రెడ్డి. బట్ ఆయన రాజకీయం కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్లో చెల్లుతుందా, నడుస్తుందా? ఒకప్పుడు పార్టీ నాయకుల్ని హోంగార్డులని, తాను ఒక్కడిని ఐపీఎస్ ఆఫీసర్లని కూడా ఆయన ప్రకటించుకున్న తీరు మనం గమనించాం. సో సీనియర్స్ ఆల్రెడీ అలిగి దూరంగా వెళ్ళటం, మళ్ళీ భుజగించి తెచ్చుకోవటం, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. బట్ కాంగ్రెస్ ఈజ్ అన్ ఓషన్. ఆ మహాసముద్రంలో రేవంత్ రెడ్డి మరి ఆయన ఎంతవరకు ఈదగలరు. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా చాలా సందేహాలు నెలకొన్నాయి. సో ఈ క్రమంలో రేపు పొద్దున ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ఏమన్నా చేంజెస్ ఉండొచ్చు. బీజేపీ ఇంకా యాక్టివ్గా మరి ఈ రోజు నుంచి అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి చాలా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.